హలో హాయ్ గైస్, ఈరోజు మనం దోశ కాదు ఎగ్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నాకు ఎగ్ దోశ కంటే పన్నీర్ దోశ అనేది చాలా ఇష్టం. మీరు పన్నీర్ దోశ కొంతమంది తెలియదు అనుకుంటా, కాకపోతే పన్నీర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి నేను పన్నీర్ దోశ చూపించట్లేదు. ఎగ్తోనే సరిపెట్టుకుంటున్నాం. ఫస్ట్ మనకి కావాల్సిన ఆనియన్స్ వేసుకొని, తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని, ఉప్పు కారం వేసుకొని, దాంట్లో నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూపించినట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను 2 దోశలు వేసుకుంటున్నాను కాబట్టి సింపుల్గా 2 ఇద్దరికి సరిపోయేటట్టు వేసుకుంటున్నాను. ఒకవేళ ఒకవేళ తింటున్నట్లయితే దీంట్లో సగమే వేసుకోండి. ఒకవేళ మీరు ఎంత వేసుకున్నా కానీ ఏమవుతుంది, జస్ట్ దోశ కాలడానికి ఎక్కువ టైం పట్టిద్ది అంతే, పర్వాలేదు. ఇప్పుడు మొత్తం వేసేసుకున్నా. ఇంకేంటి, ఇప్పుడు నేను 2 దోశలు వేసుకుంటున్నాను అన్నాను కాబట్టి 2 గుడ్లు వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఒక్క దోశ మీద కూడా 2 గుడ్లు వేసుకోవచ్చు, ఏమవ్వదు. జస్ట్ అది తిప్పేటప్పుడు దోశ అనేది ఇప్పుడు తిప్పాలి. నేను ఇక్కడ చూపించట్లేదు. ఇప్పుడు కింద ఎగ్ కాలాలంటే తిప్పాలి. ఇప్పుడు తిప్పకపోయినా కానీ కాకపోతే దోశ అనేది మాడిపోయే ఛాన్స్ అనేది ఉంది, అందుకని నేను తిప్పుతాను. మీరు తిప్పకపోయినా అది మీ పిండి బట్టి ఉంటుంది, మీ పిండి బట్టి ఉంటుంది. నేనైతే తిప్పుతాను, మీరు తిప్పరు కమెంట్ చేయండి. నేను లాస్ట్ టైము స్వీట్ కార్న్ గురించి చెప్పాను, ఎవరు కమెంట్ చేయలేదు. కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే ఏమైంది, 1 minute టైం వేస్ట్ అవుద్ది అంతే కదా. 1 minute దానికి ఎందుకు ఆలోచించడం. ఇంకేంటి, మీరు దేని గురించి మీకు ఇష్టమైన సినిమా పేరు కూడా కమెంట్ చేయండి. ఎవరికి తెలిసి ఇప్పుడు మీ మీద షౌట్ అవుట్ కూడా ఇవ్వచ్చు. మీకు ఇష్టమైన సినిమా గురించి కూడా నేను నెక్స్ట్ టైం చెప్పచ్చు. ఇంకేంటి, మీరు ఫస్ట్ ఉన్న సీరియల్ వీడియో చూసి లాస్ట్ ఉన్న వీడియో చూడట్లేదు, ఇది కూడా చూడండి, ఇది బాగుంటుంది. ఇప్పుడు మీరు కానీ చూడకపోతే బాగుండదు, నాకు బాగా కలిగిద్ది. దీన్ని అందరూ చూస్తారని చెప్తాను నేను కూడా దీన్ని, లేకపోతే అయినా కానీ పెట్టాల్సిందే. సో తర్వాత ఇప్పుడు దోశ ఎలా వేయాలో చూసుకుందాం. ప్యాన్ మీద మంచిగా దోశపిండి వేసుకోవాలి. నేను పెద్ద ప్యాన్ కాబట్టి నేను 2 గరిటెలు వేసుకుంటాను. లాస్ట్ టైం చిన్న ప్యాన్ ఉండేది, కాకపోతే అది పాడైపోయింది. సో నేను కొత్త నాన్ స్టిక్ ప్యాను కబోర్డ్లో ఉంటేనేమో తీసాను. ఇప్పుడు దీని మీద ఏమో 2 గరిటెలు వేసి దాని చుట్టూరు తీసుకెళ్ళి, తర్వాత మనం చేసుకున్న బ్యాటర్ ఉంది కదా ఎగ్ది, బ్యాటర్ అంటారో దీన్ని ఏమంటారో కమెంట్ చేయండి దీన్ని కూడా. తర్వాత దీన్ని మంచిగా దోశకి చివరి వరకు తీసుకెళ్ళాలి. తర్వాత కొంచెంసేపు తర్వాత ఏమో కాలిద్ది, దీన్ని తిప్పుకుంటే బాగుంటుంది. మీ ఇష్టం, మరి తిప్పుకోరు. తర్వాత ఇంకేముంది, నా దగ్గర పల్లీ చట్నీ లేదు. పల్లీ చట్నీ ఉంటే బాగుంటుంది, కాకపోతే ఎగ్ దోశ మీద పల్లీ చట్నీ ఏం బాగుంటుంది అని అనుకుంటారేమో, కాకపోతే బాగుంటుంది, ట్రై చేయండి. లేకపోతే ఎగ్ దోశ ఏ చట్నీ లేకుండా తినేసినా కానీ బాగుంటుంది. కాకపోతే నా దగ్గర ఇక్కడ ఏం లేదు కాబట్టి ఏదో అల్లం పచ్చడి ఉంటే దాంట్లో నీళ్ళు కలుపుకొని తింటున్నా. సో ఎగ్ దోశ అనేది మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. మీరు ఏమైనా డిఫరెంట్గా ఎగ్ దోశ అనేది వేసుకుంటారేమో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం దాని మీద కూడా వీడియో తీస్తాను. ఇప్పుడు ఈ ఎగ్ దోశ కూడా మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకేంటి, మీరు దోశ పిండి ఎంత వేసుకుంటారో నాకు తెలియదు, ఏమో అడిగాను అంతే. కమెంట్ చేస్తే కమెంట్ చేయండి, లేదా లేదు. మీ పేరు కూడా కమెంట్ చేయండి దాంతోపాటు, ఎందుకంటే మీది లేదు. సరే, ఇప్పుడు వీడియో అయితే అయిపోయింది, మరి బాయ్. నేను నెక్స్ట్ టైం మీరు చేసి కమెంట్తోనే వీడియో తీస్తాను. బాయ్.